May I come in? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఎలక్ట్రిక్ పైప్స్ పెట్టడానికి గాళ్ళు ఎలా కొట్టాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ గాడిలో పెట్టడానికి నేనైతే 3/4 పైపులు అయితే వాడుతున్నాను అనమాట. చూడండి, వైట్ కలర్ పైపులు. ఇవి అయితే కొంచెం గేజ్ తక్కువ అనమాట. మనం స్లాబ్లో వేసే అయితే గేజ్ ఉండాలి. అవి బ్లూ కలర్ పైప్స్ అనమాట. ఇవి చూడండి, వైట్ కలర్, గేజ్ కూడా తక్కువగా ఉంది. మనం గోడలో పెట్టడానికి కాబట్టి గేజ్ సరిపోతుంది అనమాట. స్లాబ్లో గేజ్ ఎక్కువ ఎందుకు పెట్టాలంటే, స్లాబ్ వేసే టైంలో టైర్లు బండ్లు అవి తీసుకెళ్తా ఉంటారు కదా, హెవీ లోడ్ కదా, పడినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ పైప్స్ అవి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట. మనం ఇటు తిప్పితే అటు తిరుగుతాయి, గేజ్ తక్కువ కదా, అందుకని. చూడండి, నేను దాన్ని ప్రెస్ చేస్తాను, అట్లా వంగింది కదా, వెంటనే మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది కొంచెం ప్రెస్ చేయగానే. 3/4 అయితే తెప్పించాను పైప్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ 3/4 పైప్స్తో పాటు నేను లాంగ్ బెండ్స్ అనమాట. ఈ లాంగ్ బెండ్స్ మళ్ళీ గేజ్ ఎక్కువ వచ్చినాయి కార్నర్స్లో కదా. తర్వాత జంక్షన్ బాక్సులు, 8-way డీపీ బాక్స్, అలాగే నేను మాడ్యులర్ బాక్సులు కూడా తెప్పించాను. ఫస్ట్ మనం ఇక్కడ లాంగ్ బెండ్స్ గురించి చూద్దాం. చూడండి, లాంగ్ బెండ్స్ అనమాట. ఇవి గేజ్ ఎక్కువ, మొత్తం సెట్కి వచ్చి 10 వస్తాయి అనమాట. నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను, అందుకని దాంట్లో 9 ఉన్నాయి. నెక్స్ట్ ఇవి జంక్షన్ బాక్సులు అనమాట. చూడండి, జంక్షన్ బాక్సులు అంటారు. ఇది 2-way జంక్షన్ బాక్స్, అంటే 2 సైడ్ల నుంచి పైప్స్ పెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఇది 2-way జంక్షన్ బాక్స్ అంటారు. చూడండి, ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి, అటు సైడ్ పైప్ పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ పైప్ పెట్టుకోవచ్చు. వాసవి కంపెనీ అనమాట. వాసవి కంపెనీ అంటే కొంచెం క్వాలిటీగా ఉంటాయి. మనకి ఎక్కువగా ప్రెషర్ పడినా కానీ త్వరగా బ్రేక్ అవ్వ అనమాట, పగిలిపోకుండా ఉంటాయి. మందం కూడా చాలా గట్టిగా మందం కూడా చాలా బాగుండిద్ది. నెక్స్ట్ ఇది 1-way జంక్షన్ బాక్స్ అనమాట. ఒకవైపే అనమాట, జస్ట్ దీంట్లో వైర్లు వచ్చి అట్లా ఆగిపోతాయి. దీని నుంచి ఇంకా మనం వేరే కనెక్షన్ ఇవ్వాలన్నా కుదరదు. నెక్స్ట్ ఇది 4-way జంక్షన్ బాక్స్ అనమాట. దీన్ని ప్లస్ టైప్ జంక్షన్ బాక్స్ అని కూడా అంటారు. దీంట్లో మళ్ళీ 3-way జంక్షన్ బాక్సులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మనకి ఇక్కడ ఎక్కడ అవసరం పడలేదు, అందుకని తీసుకురాలేదు. నెక్స్ట్ మనం మోడ్యులర్ బాక్స్కి వద్దాం. చూడండి, ఇది జిఎం కంపెనీ అనమాట. ఇది 2-way మోడ్యులర్ బాక్సులు. చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఇంకా బ్యాక్ సైడ్ క్లియర్గా కనిపించింది 2-way మోడ్యులర్ బాక్స్ అని. మెటల్ గెయినింగ్ బాక్స్ అనమాట. ఇది మెటల్ బాక్స్, 2-way మోడ్యులర్ బాక్స్. అంటే దీంట్లో మనం 2 స్విచ్లు కానీ లేకపోతే ఒక సాకెట్ కానీ యూజ్ చేయగలుగుతాం అనమాట. ఎట్ ఏ టైమ్ స్విచ్ సాకెట్ అంటే 2 పిన్ సాకెట్, ఒక స్విచ్ అయితే కుదిరిద్ది దీంట్లో మనం యూజ్ చేయడానికి. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకో మెటల్ బాక్స్ గురించి చూద్దాం. చూడండి, అదనమాట. ఓపెన్ చేస్తే ఎట్లా ఉండేది 2-way మోడ్యులర్ బాక్స్. మనకి అక్కడ కవర్ లేని పక్షంలో ఏమైంది అంటే ఇక్కడ లోపల ఇండికేట్ చేసి ఉండేది అనమాట. చూడండి, లోపల టాప్ కార్నర్లో నేను వేలు పెట్టి చూపిస్తున్నా కదా, 2M అంటే 2 మోడ్యులర్ బాక్స్ అనమాట. అంటే 2 స్విచ్లు కానీ ఒక 5 పిన్ సాకెట్ కానీ వేసుకోవచ్చు, లేకపోతే ఒక 2 పిన్ సాకెట్ ఒక స్విచ్ అయితే దీంట్లో పట్టిద్ది. దీనికి అటు ఇటు స్క్రూలు ఉంటాయి అన్నమాట, 2 స్క్రూలే ఉంటాయి. నెక్స్ట్ ఇది 4-way మోడ్యులర్ బాక్స్ అనమాట. చూడండి, వెనకాల సైడ్ కూడా రాసి ఉండిద్ది, అదిగోండి టిక్ కొట్టాడు ఇక్కడ. 4-way మెటల్ బాక్స్, 4 మోడ్యులర్ మెటల్ బాక్స్ అనమాట ఇది. దీనికి కూడా ఇలాగే మనం ఇక్కడ కవర్ లేకపోతే లోపల రాసి ఉండిద్ది అనమాట. ఇది మాత్రం గోల్డ్ మెటల్ కంపెనీది. 2-way మెటల్ బాక్స్ మాత్రం జిఎం కంపెనీది అనమాట. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఎట్లా ఉండిద్ది. లోపల మీకు ఇది గోల్డ్ మెడల్ కంపెనీ కాబట్టి మీకు కింద ఇండికేట్ చేసి ఉండేది అనమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను మీకు. 4M అని రాసింది, కింద మేడ్ ఇన్ ఇండియా అని రాసింది కదా, దానిపైన అదిగోండి లైట్ పడింది చూసారా, అక్కడ ఉంది 4M అని. చూడండి, ఇంకా మీకు క్లారిటీగా చూపిస్తాను నేను. 4M అంటే 4 మోడ్యులర్ మెటల్ బాక్స్ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. 4 మోడ్యులర్ అనమాట. 70403 అనేది దాని మోడల్ నెంబరు. దీనికి 2 పక్కల స్క్రూలు ఉంటాయి అనమాట, అటు సైడ్ ఇటు సైడ్.
కింద పైన మాత్రం మూడు పైపులు పెట్టుకోవచ్చు, అటు ఇటు 2 పైపులు పెట్టుకోవచ్చు అనమాట మనం వైర్లు లాగడానికి. అక్కడ ఈ రెడ్ చూసారా, అక్కడ స్క్రూస్ పెట్టుకోవాలి. ఆ రెడ్ రిమూవ్ చేసేసి 2M జంక్షన్ మెటల్ బాక్స్కి ఏమో వైట్ కలర్ ఇచ్చాడు, 2 స్క్రూలే. 4 మోడ్యులర్ దానికి కూడా 2 స్క్రూలే ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ నేను మీకు ఇది ఇదిగోండి 16 మోడ్యులర్ అనమాట, 18 మోడ్యులర్, 16 కాదు 18 మోడ్యులర్, గోల్డ్ మెటల్దే చూడండి. 18 మోడ్యులర్ మెటల్ బాక్స్. దీన్ని నేను హాల్లో వేయడానికి అయితే తీసుకొచ్చాను, సీలింగ్ లైట్లకి, ఫ్యాన్లకి, అట్లాగే నార్మల్ లైట్లకి, మళ్ళీ టీవీ స్విచ్లకు వాడటానికి మొత్తం నేను ఇక్కడ 18 మోడ్యులర్ అయితే తెప్పించాను. దీనికి మొత్తం 6 స్క్రూస్ అయితే బిగించాలన్నమాట. చూడండి వైట్ కలర్లో ఉన్నాయి, ఇటు పక్క 3 అటు పక్క 3. అలాగే మనం పైపులు పెట్టుకోవాలంటే పైన 5 పైపులు లాక్కోవచ్చు, కింద 5, సైడ్లు కూడా 5 లాక్కోవచ్చు అనమాట. చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం గోడలో నుంచి లాక్కోవాలంటే 3 పైప్స్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఎర్త్ కూడా ఇచ్చాడు దీనికి, ఎర్త్ కింద 18 మోడ్యులర్ మెటల్ బాక్స్. ఆ స్క్రూ తీసి రిమూవ్ చేసేసి మనం ఎర్త్ వైర్ పెట్టి స్క్రూ టైట్ చేయాలన్నమాట, అప్పుడు ఎర్త్ కరెక్ట్గా ఇచ్చినట్టు. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి 12 మోడ్యులర్ బాక్సులు అనమాట. ఇది కూడా GM కంపెనీ ఇచ్చారు, వాళ్ళ దగ్గర గోల్డ్ మెడల్ లేవంట. ఏ కంపెనీ అయితే పర్లేదు, బాగానే ఉంటాయి మెటల్ బాక్సులు. మనం స్విచ్ బోర్డులు, స్విచ్చెస్ మాత్రం మంచి కంపెనీ, కొంచెం గట్టిగా ఉండే తీసుకోవాలి. చూడండి దీనికి కూడా బ్యాక్ సైడ్ రాసింది 12 మోడ్యులర్ మెటల్ బాక్స్ అని. చూడండి 12 మోడ్యులర్ ఫ్లష్ మౌంటింగ్ మెటల్ గ్యాంగ్ బాక్స్ అంట. ఇప్పుడు నేను దాని కవర్ తీసేసి చూస్తాను. ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు పైన కవర్ లేకపోతే ఇక్కడ లోపల రాసి ఉంటుంది అనమాట. చూడండి 12M అని రాసింది, అంటే 12 మోడ్యులర్ బాక్స్ అని. ఇక్కడ దీనికి కూడా కింద గ్రౌండింగ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి దీనికి ఇటు 2 స్క్రూలు, అటు 2 స్క్రూలు, మొత్తం 4 అనమాట. 4 స్క్రూలు ఉంటే అది 12 మోడ్యులర్. ఒకవేళ ఇక్కడ ఇండికేషన్ లేకపోతే ఆ స్క్రూలను బట్టి మనం కనిపెట్టాలన్నమాట. నెక్స్ట్ దీనికి పైన 4 పైపులు, కింద 4 పైపులు, సైడ్ 3 పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి 2 ఒకే రకంగా ఉన్నాయి, కాకపోతే పైదేమో 6 మోడ్యులర్ బాక్స్ అనమాట. చూడండి 6M అని రాసింది, ఇదేమో 6 మోడ్యులర్ బాక్స్. అట్లాగే ఇదేమో 8 మోడ్యులర్ బాక్స్ అనమాట. దీనికి కింద రాసింది చూడండి 8M అని. ఇంకా మీకు క్లారిటీగా చూస్తాను, చూడండి మీకు కనిపించిందని అనుకుంటున్నాను. దీనికేమో మిడిల్లో ఇస్తాడనమాట ఒక స్క్రూ పెట్టుకోవడానికి. దీనికేమో 4 సైడ్స్ వాల్ మౌంటింగ్కి స్క్రూస్ 4 పక్కలు ఇచ్చాడు. ఇవ్వండి ఇటు సైడ్ 2, పైన 1, కింద 1 అట్లా ఇచ్చాడు. ఇదనమాట. దీనికేమో 2 స్క్రూలే పెట్టుకోవాలి 6 మోడ్యులర్ దానికి, ఇటు సైడ్ 1, అటు సైడ్ 1. చూడండి నెక్స్ట్ 8 మోడ్యులర్ దానికైతే 4 స్క్రూలు ఇస్తాడు. దీనికి అనుకోండి చూడండి 8 మోడ్యులర్ అనమాట, అది 4 స్క్రూలు అయితే ఇచ్చాడు. అదిగోండి పైన 2, కింద 2 స్క్రూలు అనమాట. దీనికేమో కింద మళ్ళీ కింద నుంచి పైపులు పెట్టుకోవడానికి 4 అనమాట. కింద నుంచి 4 పైపులు, పైనుంచి 4 పైపులు, సైడ్లు 2 పైపులు అనమాట. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. 6 మోడ్యులర్ 8 మోడ్యులర్ దాదాపు సేమ్గా ఉంటాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ బిగించే స్క్రూలు అనమాట. 6 మోడ్యులర్ దానికైతే 2 స్క్రూలే బిగించాలి, 8 మోడ్యులర్ దానికి 4 స్క్రూలో బిగించాలన్నమాట. రెండింటికి జస్ట్ చిన్న మైనర్ డిఫరెన్సే ఉండిద్ది. కొన్ని మెటల్ బాక్సుల మీద అయితే అసలు రాసి ఉండవు, అందుకని మనం దాన్ని గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. నెక్స్ట్ మనం 8-way MCB బాక్స్ అనమాట. చూడండి మార్షల్ కంపెనీది, డబుల్ డోర్ అనమాట. MCB డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఇది. 8-way బాక్స్ అంటే 8 MCBలు పడతాయి అనమాట. చూడండి దీన్ని కూడా నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దీని మీద MRP 820 రూపీస్ అయితే ఉంది, కాకపోతే అది ఒరిజినల్ ప్రైస్ అయితే కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇది మార్షల్ కంపెనీ 8-way జంక్షన్ బాక్స్ అనమాట. DP బాక్స్ 8-way. చూడండి ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇట్లా కవర్లో అయితే ప్యాకింగ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మనం రిమూవ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి బాక్స్ లోపల అయితే ఇంకేం లేవు. పైన కవర్ కూడా తీసేసి చూపిస్తాను మీకు. చూడండి మనకి 8-way బాక్స్ మహాష్ కంపెనీది ఇట్లా వచ్చింది. మహాష్ అంట కంపెనీ పేరు. చూడండి అది అట్లా ప్రెస్ చేసి పైకి లాగితే మనకి బాక్స్ వచ్చేసి, ప్రెస్ చేయకుండా అయితే రాదనమాట. ప్రెస్ చేసి లాగాలి అట్లా పైకి, అప్పుడు ఆ బాక్స్ అయితే వచ్చింది. చూడండి
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నంబర్స్ అయితే వేస్తున్నాయి 1 2 3 4 5 6 7 8 అని. 8 MCB లైట్ పెట్టుకోవాలి. పై కంటే ఆన్, కింద కంటే ఆఫ్ అట్లా ఇచ్చాడు. వెనకాల మనం అట్లా సెట్ చేసుకోవాలి. దాంట్లో ఫిక్స్ చేసుకుని ఇక్కడ మనం ప్లస్ ఎర్త్ వైర్, నెగిటివ్ వైర్ అక్కడ ఇచ్చి MCBలో అయితే అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, అక్కడ మనకి మైనస్ వైర్కి అయితే స్క్రూ టైప్ ఇచ్చాడు అక్కడ వైర్లు బిగించుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.